మళ్ళీ రిటర్న్ తెచ్చుకోలేకపోతున్నాం. చాలా డెప్త్ ఉంది, చాలా విషయాల్లో ఉంది. నేను అంత లోతుకు వినదలుచుకోలేదు. ఒకటే ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు మనం చర్చలో మనం చూసాం, దీంట్లో బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారం చేసినటువంటి బీఆర్ఎస్ సమస్యలు ఉన్నాయి, 1 సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాననేటువంటి పనులు చేయటం లేదు అనేటటువంటిది ఈ రోజున బీఆర్ఎస్ వారి అధినేత బయటికి రాకుండా మిగతా వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ లేదు వ్యతిరేకత లేదు, ప్రజల్లో మేము అద్భుతంగా పోతున్నాం అంటున్నారు, కానీ అక్కడ ఏం పోవట్లేదో తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రజలు గమనిస్తున్నారనేది చూస్తూ ఉంది. ఈ యొక్క 2 పార్టీలు 10 సంవత్సరాలు ఇప్పుడు 1 సంవత్సరం అధికారాన్ని చూస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ డిబేట్లో కూడా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అసహనం, ఇప్పుడు అధికారం వచ్చి ఒక రకంగా ఉంటే అధికారం పోయి అసహనం వ్యక్తం చేసేటటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి రోజున ఏ మీడియాలు ఎవరి కోసం పనిచేసినాయి అనేటటువంటిది మర్చిపోయి ఈ రోజున ఉన్నటువంటి చర్చల్లో పాల్గొంటున్నప్పుడు మీరు మమ్మల్ని అలగదొక్కడానికి ఈ యొక్క డిబేట్ని పెట్టారు. అదేవిధంగా మీరు ఎల్లో మీడియాలు ఆ మీడియా అంటే ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే అర్థమవుతుంది. అయితే దీంట్లో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి ఏం చేశారనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఏం చేస్తుంది అనేటటువంటిది వస్తుంది. మీరు ఉద్యమాలు చేయట్లేదు, ఎక్కడ ముందుకెళ్ళట్లేదు అనేటటువంటి ఒక వాదన ఏదైతే ఉన్నదో చాలా రాంగ్ చేస్తున్నారు. ఇప్పుడు హైడ్రా విషయంలో కానివ్వండి, మూసీ పరివాహక ప్రాంతంలో కానివ్వండి, బండి సంజయ్ గారి పేరు ఇందాక వారు ప్రస్తావించారు. బండి సంజయ్ కుమార్ గారు వచ్చి మూసీ నది ప్రాంతంలో పడుకున్నారు. ఆయన అక్కడే 2 రోజుల పాటు ఆయన ఉన్నాడు మూసీ నదిలో. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు మూసీ నదిలో. కాబట్టి ఆ విధంగా గవర్నమెంట్కి ఛాలెంజ్ పెట్టారు. మీరు ఉండలేరు అని ఛాలెంజ్ పెట్టారు రేవంత్ రెడ్డి గారు. మేము ఉంటాం, ఉండి చూపిస్తాము, ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో మేము చూపిస్తాము రండి అని చెప్పేసి ఆ రోజున అక్కడ చూపించాము అవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మేము చేయట్లేదు, మేము ఒక్కడమే చేస్తున్నాము, మేము అభివృద్ధి చేస్తున్నాం అంటే మీరు ఏం చేయట్లేదు ఇవి కాదు. ఇప్పుడు జైలుకి వెళ్ళాలి, జైలుకి వెళ్తున్నారంటే ఎందుకు వెళ్తున్నారు జైలుకి? ఉద్యమాలు చేసి రోడ్డు మీద మీరు ధర్నాలు చేసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అవలంబించి మీరు జైలుకి వెళ్తున్నారా? అవినీతి ఆరోపణలతోటి మీరు జైల్లోకి పోతే దానికి సంబంధించిన అంశాలు దీనికి ఎందుకు వస్తాయి? ఉద్యమాలు మీరు ఆందోళన చేయండి, ప్రజల పక్షాన నిలబడండి, అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు, నో డౌట్ అందులో. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఈ విధమైనటువంటి దీంట్లో ఇంకొక ఆరోపణ కూడా చేసిండ్రు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజున దేశంలో కానీ రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీకి ప్రధానమైనటువంటి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే, మరొకటి కాదు. ఈ రోజున టీఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చిన్న రీజనల్ పార్టీ దేశం మొత్తం మీద రీజనల్ పార్టీనే రూల్ చేసింది 9.5 ఒక్క రాష్ట్రంలో రూల్ చేసింది. మహారాష్ట్రకి వెళ్ళారు. మేము మహారాష్ట్రలో మేము తడాగా చూపిస్తామన్నారు, వెనక్కి తిరిగి వచ్చారు. కాబట్టి ఇంత పెద్ద దేశంలో, ఇన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి దేశంలో ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉందంటే ఆ రాష్ట్రానికే పరిమితమైందంటే చిన్న పార్టీని, ఆ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ. నేను కాదంటలే, రాష్ట్రం వరకు ఉన్నారు, దేశంలో కాదు. కాబట్టి అటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజున ఆ విధంగా వచ్చి ఇటువంటి ఆరోపణలతోటి వీటితోటి వాళ్ళన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు కనీసం వారు బ్రదర్ చెప్పారు ఇందాక, వీరిని ఏం చేశారు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో అని నేను అడుగుతా ఉన్నా. మరి ఆందోళన కోసం మరి ఈ రోజున పనిచేస్తున్నటువంటి ఏ పార్టీ కార్యకర్త అయినా సరే వాళ్ళ అధినాయకులు అండగా ఉండాలి కదా, బయటికి రావాలి కదా, వచ్చి ప్రజల పక్షాన వాళ్ళ కార్యకర్తల పక్షాన ఆందోళనలో పాల్గొనాలి కదా. మరి 1 సంవత్సరం పాటు ఇంకా ఎందుకు మరి ఆ విధమైనటువంటి కార్యక్రమాల్లో రావటం లేదు? అంటే ప్రజలు తిరస్కరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఒక మాట ఎప్పుడు మాట్లాడుతూ వచ్చింది, ఖచ్చితంగా కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి 1 సంవత్సర కాలం